ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. రైతుల పక్షపాతి యావత్ దేశంలోనే ఒక మేటి రైతు ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి మాన్య ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, వేదిక పైనటువంటి మంత్రులందరికీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలందరికీ, మీ అందరికి కూడా నమస్కారాలు. 2023కు ముందు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీని మీరు ఎన్నుకునే రోజు నాటికి ఏవేవైతే వాగ్దానాలు ఇచ్చినారో, దాంట్లో ముఖ్యంగా రైతుల గురించి ఏదైతే వాగ్దానాలు ఇచ్చినారో, ఈ 2.5 సంవత్సరాలుగా అన్నీ కూడా తీరుస్తూ తుదకి వాళ్ళ నిర్మట్టెకి వచ్చి 300 కోట్లతో ఆయిల్ ఫీడ్కి సంబంధించినటువంటి కర్మాగారాన్ని, రిఫైనరీని ఇవాళ స్థాపిస్తున్నటువంటి సందర్భంగా మీ అందరికి కూడా మనస్సు పంచి అభినందన తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఎవరిని చెప్పినా రేవంత్ రెడ్డి గారికి ఒక విజన్ ఉంది, ఒక దూరదృష్టి ఉంది. ముఖ్యంగా రైతుల పట్ల, ఈ రాష్ట్రంలో రైతులకి ఏ విధంగా ఆదుకుంటే యావత్ దేశంలో ఒక మేటి రాష్ట్రంగా అవతరించబోతామో అది తెలుసున్న ముఖ్యమంత్రి గారు వివిధ కార్యక్రమాలు ఇస్తూ రైతుల్ని ఆదుకున్నటువంటి సందర్భం. దాంట్లో భాగంగానే వాళ్ళ చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఒక మాట ఇస్తే మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చినటువంటి సందర్భం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు రైతులకు ఒక మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఇన్ని కార్యక్రమాలు ఇస్తున్నటువంటి సందర్భం. మిత్రులారా, ఎవరెన్ని చెప్పినా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం, పేదల పక్షపాతి ప్రభుత్వం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పక్షపాతి ప్రభుత్వం. యథేచ్ఛగా ఎవరు అడ్డంకు పలికినా ఈ వర్గాల్ని ఆదుకునే ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈనాడు ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసుకొని కర్మారాగం పెట్టుకోవడం కాకుండా రైతు భరోసా ఇస్తున్న ఈ సందర్భంలో మనస్ఫూర్తిగా మీ అందరికీ పార్టీ తరఫున అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. ఈ రైతు మహోత్సవ సందర్భంగా మనకి ఈ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు